2024లో వృషభ రాశి వారికి అత్యంత గడ్డు కాలము, కష్టకాలము అని ఆల్రెడీ నేను చెప్పాను. ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే కనుక 2024 అంతా కూడా మీకు లెసన్స్ నేర్చుకునే టైం ఇది. మీ మనోధైర్యము బయటకు వచ్చేస్తుంది, తన్నుకొని బయటకు వస్తుంది. ఇలా కాదు, ఏ సమస్యనైనా ఎదుర్కోవాలి అని మనోధైర్యం విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంది అని అంటే, అనుకోని సమస్యలు ఎదురవుతాయి, అనుకోని బాధ్యతలు నెత్తి మీద పడతాయి, రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏ సమస్యనైనా సరే సానుకూలంగా, సాంత్వనంగా, ప్రశాంతమైన చిత్త మనసుతోటి ఆ సమస్యను థింక్ చేయండి. కోపం పూర్తిగా తగ్గించుకోవాలి. వృషభ రాశి వారు రాసుకోండి, వాళ్ళ మీ ఇంట్లో ఎక్కడైనా నోటీస్ బోర్డు లాంటిది రాసుకోండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు, కోపము అస్సలు వద్దు. ఈ సంవత్సరము 2024 ఇది మీరు నోటీస్ బోర్డులో రాసుకోవాల్సింది. 2024 నో యాంగ్రీ, నో స్పాట్ డిసిషన్స్. చాలా ప్రేమగా మాట్లాడండి. ఎంత కోపం వచ్చినా సరే, కోపం బాగా వస్తుంది రాగానే నవ్వుకోండి, అంతే. పిచ్చి నవ్వైనా నవ్వండి, సరేనా? వృషభ రాశి వారికి నేను చెప్పేది ఏంటంటే, మీకు వసంత పంచమి మంచిది. మీరేం చెయ్యాలి అని అంటే, ఆ వసంత పంచమి రోజున రాజ్యశ్యామల యాగం చేసుకోండి, మిస్ చేసుకోవద్దు.